మెర్సల్ అదే స్పెషల్ షో ఉంది కదా, ఎలా ఫీల్ అవును అవుతుంది మరి? అవును సీఎం గారి సినిమా కదా, మినిమం ఉంటుంది. సీఎం గారి సినిమా చాలా ఎగ్జైట్లో ఉన్నా. తమిళనాడు యాక్చువల్లీ నేను కూడా తమిళనాడు. ఓకే. సో మా విజయ్ గారు కోటేశారు మొన్న. నాకు ఓటర్ లేదు, చెన్నైలో లేదు, ఇక్కడ ఉంది యాక్చువల్లీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క యూఫోరియా అండ్ ఇప్పుడు ఈ స్పెషల్ షో తెలుగు ఫ్యాన్స్? చాలా ఎగ్జైట్గా ఉన్నా. నా తెలుగు ఫ్యాన్స్తో చూడడం ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు? లేదు, అంటే నేను పుట్టింది పెరిగింది అన్నీ ఇక్కడే. మా 4 ఫాదర్స్ అక్కడ నుంచి అనమాట. అండ్ ఇందులో మహేష్ బాబు గారు విజయ్ గారు కూడా మ్యూచువల్ ఎడిట్స్ ఉన్నాయంట. అవును, ఈరోజు పొద్దునే తెలిసింది నాకు అది. ఇద్దరు చాలా పెద్దవాళ్ళు, చాలా ఎగ్జైట్. 2 నెలల తర్వాత, అదే 2 నెలలు పార్టీ పెట్టి ఇంత హ్యూజ్ మెజారిటీ గెలవడం. యాక్చువల్లీ అది నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. చిన్నప్పటి నుంచి నేను విజయ్ ఫ్యాన్ని. చిన్నప్పుడు స్కూల్లో బాగా చెప్పేటోని, మా సీఎం అవుతారా విజయ్, సీఎం అవుతారా అందరు చెప్పేటోని, అందరు నవ్వేటోళ్ళు బేసికల్లీ. సో 2 years బ్యాక్ విజయ్ అదే సీఎంగా పార్టీ పెట్టాడు. సో ఇంకా అందరు చెప్తూ ఉండే అదే సీఎం అవుతారా పక్క. సో ఇప్పుడు తెలిసిందిగా. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక విజయ్ అనుకోవచ్చు. 108 సీట్స్ అన్న ఫస్ట్ ఓట్లోనే ఎవరికి వచ్చింది. అసలు నేను విజయ్కి తుపాకీ మూవీ నుంచి ఫ్యాన్ అయినా. అసలు తుపాకీ నుంచి అందరూ రీమేక్ స్టార్ అంటారు, కానీ ఆయన రీమేక్ చేసింది కూడా హిట్ అయింది, ఏది ఫ్లాప్ కాలే. ఒక సిచ్యువేషన్లో ఆయన ఎంతో డౌన్ఫాల్ ఉందంటే ఆ రీమేక్తో హిట్ కొట్టి ఆయనకు స్టార్డమ్ పెంచుకుండు. రీమేక్ మూవీ తీయడం ఓకే, రీమేక్ మూవీ తీయొద్దు అంటారు, కానీ రీమేక్ మూవీ తీసిన తర్వాత కూడా దాన్ని హిట్ కొట్టడం అది గ్రేట్. సో ఎట్లా ఫీల్ అవుతున్నాయి ఈ అదిరింది మూవీ సీఎం అనే 107 సీట్స్ వచ్చిన తర్వాత ఇటువంటి రీ రిలీజ్ చూసినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? తెలుగులో అదిరింది రిలీజ్ చేయడం అనేది గుడ్ ఇనిషియేషన్, మంచిదే. ఇంకా విజయ్ మూవీస్ రిలీజ్ చేయాలి, ఫ్యాన్స్ అందరు రావాలి. మన ఇండస్ట్రీయే కాకుండా పక్క ఇండస్ట్రీని కూడా మనం ప్రోత్సహించాలి. నేను ఆ తుపాకీ మూవీ నుంచి ఫ్యాన్ అయినా. తుపాకీ చాలా మంది నిన్ను ఏమన్నా ట్రోల్ చేసినా? అందరు నన్ను అరే రీమేక్ స్టార్, మహేష్ బాబు సినిమాలు చూసి రీమేక్ చేసి అయ్యిండు అని అంటారు, కానీ రీమేక్ చేసినా కూడా అవి హిట్ కొట్టిండు, అది గ్రేట్. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నావు వాళ్ళందరికీ? ఇప్పుడు 7 సీట్స్ ఇది లేచి ఉంటుంది, అంతే, ఇది లేచి ఉంటుంది. సో వాళ్ళందరికీ ఏం చెప్తావు ఇప్పుడు? కాన్ఫిడెంట్గా నువ్వు ఒక మాట చెప్పాలనుకుంటే హేటర్స్కి అందరికీ ఏంటంటే సీఎం అని అరవడం కాదు, సీఎం చేయించుకోవడం ఇంపార్టెంట్. ఎట్లా ఫీల్ అవుతున్నావు యాజ్ అ విజయ్ ఫ్యాన్? కల్ట్ ఫ్యాన్గా, మొత్తం కల్ట్ ఫ్యాన్గా చాలా గర్వంగా ఉంది బ్రో. ఫస్ట్ అటెంప్ట్కే ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్తో పోలుస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్కి 108 సీట్స్ అంటే ఫ్యాన్స్కి అది మాకు ఎంతో ప్రౌడ్ మూమెంట్. అది తెలుగు ఇండస్ట్రీలో అలాంటి గొప్ప గొప్ప స్టార్స్, కరెంట్ జనరేషన్లో స్టార్స్ వాళ్ళందరూ ఇట్లా పార్టీలు పెట్టి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వితౌట్ అలియన్స్ ఫస్ట్ అటెంప్ట్కే 108 సీట్స్ రావడం అనేది అసలు చాలా గ్రేట్. అది మొత్తం అక్కడ మొత్తం 20-30 క్యాండిడేట్స్ మొత్తం అన్నోన్ పర్సన్స్ నిలబెట్టి మరి విజయ్ ఒక్క పేరుతోటే ఆయన విన్ అవ్వడం అనేది చాలా చాలా గ్రేట్. ప్రతి స్టేట్ ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలా వస్తే బెటర్, ఇలాంటి స్టార్ రావాలి. చాలా మంది ఈ తెలుగు హీరోస్తో విజయ్ గారిని పోల్చి ట్రోల్ చేస్తూ ఉంటారు రీమేక్ స్టార్ అని. రీమేక్స్ అనేది ప్రతి ఇండస్ట్రీలో జరుగుతుంది బ్రో. రీమేక్స్ అనేది బిఫోర్ పాన్ ఇండియా ఉంది, ఆఫ్టర్ పాన్ ఇండియా రీమేక్స్ అనేది లేదు, బిఫోర్ పాన్ ఇండియా ఉంది. కానీ రీమేక్స్ చేసినా కానీ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. 2012 నుంచి తుపాకీ నుంచి కాన్స్టెంట్గా హిట్స్ ఇస్తున్నాడు. తమిళ ఇండస్ట్రీలో ఎన్ని ఫ్లాప్స్ వచ్చాయి, ఆ థియేటర్స్ని కానీ ఆడియన్స్ని కానీ విజయ్ మూవీ వస్తుందా అంటే అదొక ఫెస్టివల్ ఇప్పటికి స్టిల్ ఫెస్టివల్. గ్రేట్ మూమెంట్. హేటర్స్ మీరు ఎంత హేట్ చేసినా విజయ్ ఇస్ హేటెడ్, విజయ్ ఇస్ లవ్డ్, బట్ విజయ్ ఇస్ నెవర్ ఇగ్నోరెడ్. వెరీ హ్యాపీ బ్రో. నాకు తెలియదు అసలు రిలీజ్ అవుతున్నట్టు. మా ఫ్రెండ్ కాల్ చేశాడు, నేను ఈవినింగ్ ఎమ్మటే బుక్ చేశాను. టికెట్స్ కొన్ని ఉండే, అయినా సరే కార్నర్లో బుక్ చేసుకున్నాం. వెరీ హ్యాపీ. సీఎం ఇంకా కాలేదు, 108 సీట్స్ ఫస్ట్ టైం గెలిచి రావడం అంటే చాలా గ్రేట్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఓకే ఒక 10-15 సీట్స్ వస్తాయనుకున్నా, బట్ 108 సీట్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెంట్ జనరేషన్లో చాలా మంది స్టార్ హీరోస్ ట్రై చేశారు ఇట్లా తెలుగులో, సక్సెస్ఫుల్ అవ్వలేకపోయారు. మరి విజయ్ గారిని ఒక సక్సెస్ని చూస్తుంటే మరి ఎట్లా ఫీల్ అవుతున్నాం? అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఏమన్నా అనుకుంటా? అట్లేం లేదు. యాజ్ ఎ ఫ్యాన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, బట్ ఎవరిని తక్కువ కాబట్టి మన వాళ్ళు కూడా కంపేర్ చేసుకున్నామా ఇక్కడ యాక్టర్స్ని విజయ్తో? విజయ్ గారు గెలిచిన తర్వాత
కంపేర్ చేసా. కంపేర్ చేసావు. ఆంధ్రాలో జరిగింది కదా. అదే నీ ఫీలింగ్ ఏంటి దాని మీద? ఆ, అక్కడ ఫ్యాండమ్ వేరు ఎంతైనా. అక్కడ చేంజ్ కోసం చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం అయినా బాగా పడినాయి ఓట్లు, గెలిచాడు. అంటే యాజ్ అ కామన్ ఫ్యాన్ గా విజయ్ ఫ్యాన్. విజయ్ ఫ్యాన్. విజయ్ తలపతి. వై యూ అడ్మైర్ విజయ్ తలపతి? దేనికి? ఫస్ట్ టైం నేను విజయ్ని అడ్మైర్ చేసింది కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనీ డొనేట్ చేశాడు. అప్పటి నుంచి అడ్మైరింగ్. ఓకే. తన గురించి తెలుసుకుంటూ ఉన్నారా? తెలుసుకుంటాం. సో ఆయన చేసిన సహాయాలు కానీ తమిళనాడు ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాడు. బట్ అవంతా ఎవరు బయట ఎక్స్పెక్ట్ చేశారా ఇలా హ్యూజ్ మెజారిటీ వస్తుంది పార్టీ పెట్టిన తర్వాత నుంచి? లేదు, ఇంత మెజారిటీ అస్సలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఇంత 107 సీట్స్ ఆ రోజు పోలింగ్ కౌంట్ అవుతున్న కొద్దీ ఎగ్జైట్మెంట్ మామూలు లేదు. ఒక 10-15 ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ వన్. బట్ 108 సీట్స్ అనేది చాలా గ్రేట్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చి. ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో ఈ మెర్సల్ స్పెషల్ షో గురించి? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా. అంటే తలపతి గారు మళ్ళీ అంత హ్యూజ్ మెజారిటీతో కొట్టారు కదా. అదే అంటే నాకు నమ్మకం ఉండే గెలుస్తారని, కానీ జనాలు చాలామంది ఎగ్జిట్ పోల్స్ అది చూసి రాదేమో అన్నారు. ఫీల్ అయ్యాక వచ్చాక హ్యాపీ అయ్యాయి, చాలా హ్యాపీ. ఫస్ట్ టైం ఇంత మెజారిటీ, 2 ఏళ్ల పార్టీ. అంటే ఆయన అవరా అలాంటిది అంతే. తమిళ ఫ్యాన్స్ కంటే ఓకే, తెలుగు ఫ్యాన్స్ గా వాట్ యు ఫీల్? చాలా ఎక్సైటెడ్ ఉన్నా బ్రో, చాలా బాగుంది అసలు ఫీలింగ్. ఇప్పుడు మళ్ళీ ఏదో అటు కాంగ్రెస్ ఇది అంటున్నారు, మమదే సీఎం అంతే, ఇంకా సీఎం ఫిక్స్ అంతే. సో ఇది ఇందులో బాబు ఎడిట్స్ కూడా ఉన్నాయంట మహేష్ విన్నాను. దాని గురించి ఏం చెప్తారు? అంటే బాగుంటాయి అంతే, అంతే, అంతకుమించి ఏం లేదా? అంటే బాగుంటాయి. ఓకే.